హలో ఎవరన్. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తారు అన్న. అసలు ఆ న్యూస్ కూడా వేయలేదు. సడన్గా నేను ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు, నేను గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అబ్బా అసలు ఆ గ్లిమ్స్ చూడంగానే మైండ్ పోయింది నాకైతే. ఏమన్నా గ్లిమ్స్ అంటే మనం ఇప్పుడు పాన్ ఇండియా కోసం, పాన్ ఇండియా మార్కెట్ కోసం, పాన్ ఇండియా హీరోల కోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ వీళ్ళు ఉన్నప్పటి సందే వీళ్ళ సినిమాలే పాన్ ఇండియా సినిమాలు. వీళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళ కెరియర్ స్టార్ట్ అయిందే పాన్ ఇండియా సినిమాల నుంచి స్టార్ట్ అయింది వీళ్ళిద్దరిది. కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ. అసలు వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా యాక్ట్ చేస్తారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోరు. అసలు జైలర్ లాంటి సూపర్ డూపర్ ఇచ్చిన నెల్సన్ డైరెక్షన్లో వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తారంటే అది ఏ రేంజ్లో ఉంటుందో, వీళ్ళిద్దరిని ఏ రేంజ్లో వాడతారో, వీళ్ళిద్దరిని ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారో జస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను నేను. కేహెచ్ ఆర్కే అని చెప్పేసి అయితే వచ్చింది టైటిల్, అట్లా పెట్టిరు. అది ఆ టైటిల్లో ఏముంది, ఎట్లుంది, ఏంది అన్నది అసలు అవన్నీ పక్కన పెడితే వాళ్ళ గెటప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టరు చాలా ప్లాన్తో, చాలా క్లారిటీతో అయితే మాత్రం గ్లిమ్స్ రిలీజ్ చేసిండు. వాళ్ళ డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో 90s పాతకాలం డ్రెస్సులు వాళ్ళిద్దరు నడిచి వస్తుంటే వెనక అనిరుద్ధ్ బీజిఎం అయితే పాగలుగాని చేసేసింది మొత్తం. ఏమన్నా బీజిఎం అసలు ఆ రిట్రో బీజిఎం ఇచ్చిండు. అంటే ఒక పాతకాలంలో కొన్ని మిక్స్ చేసి డిఫరెంట్, అంటే ఈ జనరేషన్ కాదు కొంచెం ఓల్డ్ జనరేషన్దే దాన్ని డిఫరెంట్గా ట్యూన్ చేసి ఆ బీజిఎం ఇచ్చిండు. అబ్బాబ్బాబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ కాంబినేషన్ ఇట్లా వస్తుందని చెప్పి. ఇంకా రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఎవరి ఫ్యాన్ బేస్ చాలా సపరేట్గా ఉంది. అది పాన్ ఇండియా మొత్తంలో ఉంది. అది ఒక్క తమిళనాడుకే కాకుండా, తమిళ సినిమాకే కాకుండా పాన్ ఇండియా మొత్తంకి వీళ్ళిద్దరికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరి సినిమా హిట్ కాకుండా అట్లీస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది పాన్ ఇండియా రేంజ్లో. అసలు ఇద్దరు ఉన్నారంటే ఈ సినిమాలో అర్థం చేసుకోరి ఆ సినిమా రేంజు, ఆ సినిమా సైజు, ఆ సినిమా కలెక్షన్లు ఏడికి పోతాయో ఎట్లా పోతాయి అది మన ఊహ కూడా అందదు నాకు తెలిసి. ఇంకా నెల్సన్ అంటే మనకు జైలర్ సినిమా చూసిన తర్వాత ఇంకా ఆయన టేకింగ్, ఆయన హీరో ఎలివేట్ చేసే విధానం, ఆ డైలాగ్ డెలివరీ, హీరో యాటిట్యూడ్ ఇవన్నీ సపరేట్గా చెప్పే అవసరం లేదు. అసలు వేరే లెవెల్ ఆయన టేకింగ్ అయితే. నెల్సన్ గారి టేకింగ్ అయితే వేరే లెవెల్. దానికి అనిరుద్ధ్ బీజేం యాడ్ చేసి వాళ్ళకి అసలు వాళ్ళని చూపి అలా నడిచి వస్తుంటేనే ఆ స్వాగ్ సూపర్ స్టార్. ఆ టీజర్లో కూడా ఒక షాట్ ఉంటుంది, కాంటాస్ అనుకుంటా నాకు తెలిసి, అది హిందుస్థాన్ మోటార్స్ కాంటాస్ కార్ అనుకుంటా. ఆ కీ తీసి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారికి ఇట్లా వేస్తారు ఆయన స్టైల్లో. అసలు పిచ్చి లేచిపోయింది నాకు ఆ సీన్ చూసి. ఎన్నిసార్లు చూసినా నాకు అర్థం కాలేదు అది. ఇంత అసలు ఆ స్వాగ్ ఆయన, అది నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఒకసారి కరెక్ట్గా చూడరు, మంచి సౌండ్ పెట్టుకొని చూడరు. నేను ఫస్ట్ మొబైల్లో చూసిన, తర్వాత మళ్ళీ టీవీలో పెట్టుకొని హోమ్ థియేటర్ ఆన్ చేసుకొని చూస్తే ఆ మ్యూజిక్, ఆ టేకింగు, ఆ పిక్చర్ కలరు, వాళ్ళ గెటప్, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ స్వాగు ఇవన్నీ కనుక చూస్తే మైండ్ పోయింది నాకైతే. అమ్మ ఎక్కడ కాంబినేషన్ రా, ఎట్లా సెట్ చేసిండ్రా అని చెప్పి. అంటే ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్లను తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో పెట్టితే ఒక పెద్ద ఏదంటే వాళ్ళిద్దరు తగ్గట్టు క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి, వాళ్ళిద్దరు యాటిట్యూడ్ తగ్గట్టు క్యారెక్టరైజేషన్. ఇప్పుడు దానిలో హీరో ఎవరు వెళ్ళిన ఎవరు కూడా అర్థం కాదు. మళ్ళీ అది కూడా వాళ్ళు అసలు చాలా క్యూరియాసిటీగా క్రియేట్ చేసిండు టీజర్ కూడా. ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో దానిలో అనిరుద్ధిని యాడ్ చేసిండు, డైరెక్టర్ కూడా ఉన్నాడు అదే కార్లా. హీరో ఎవరు అని చెప్పి అడుగుతారు. అసలు పబ్లిక్ని ఎట్లా పలసబట్టాలన్నది ఇది కూడా ఒక కొత్త నేర్చుకోవాలి. ఇంకా ఒక్క టీజర్తోనే అంటే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా, ఎటువంటి హంగామా లేకుండా జస్ట్ ఒక గ్లిమ్స్ పట్ల వచ్చి మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ చేసి పడేసింది మొత్తం. ఆ రేంజ్లో క్రియేట్ చేసింది, అంత రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ చిన్న గ్లిమ్స్ అనేది. ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్లే. ఇద్దరికి అసలు ఇంకా ఫ్యాన్ బేస్ అనేది గురించి మాట్లాడకపోతేనే మంచిది. పాన్ ఇండియా రేంజ్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్ బేస్. పాన్ ఇండియా హీరో వాళ్ళిద్దరు, మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరు పాన్ ఇండియా హీరోలు వాళ్ళిద్దరు. అటువంటి ఇద్దరు హీరోలు కలిసిరంటేనే ఇంకా స్క్రీన్లో తగలబడిపోతాయి. దానికి తోడు నెల్సన్ లాంటి డైరెక్టర్, అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కనుక తగిలితే ఇంకా అది ఏ రేంజ్కి పోతుందో, ఎన్ని క్రియేట్ చేస్తుందో ఇంకా మనం ఊహించలేదు. మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా ఒకసారి టీజర్ చూడరు ఒకసారి. అది ఆ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో 3 minutes ఏముంది. ఆ 3 minutes జస్ట్ ఒక బీజిఎం, అసలు ఆ బీజిఎం డిఫరెంట్గా ఉంది. అది ఎన్నిసార్లు అయినా నాకు మళ్ళీ ఎనిమిది అవుతుంది ఆ సాంగ్ అయితే. మ్యూజిక్ లిరిక్స్ కూడా ఏం లేవు, ఓన్లీ బీజిఎంఏ. ఆ బీజిఎం అసలు ఎట్లా కొట్టిండేమో కానీ డిఫరెంట్ రీట్రో స్టైల్లో కొట్టిండు. వాళ్ళిద్దరు నడుచుకొని వస్తుంటే ఆ కార్ గ్యారేజ్ అనుకుంటా నాకు తెలిసి, అది కార్ గ్యారేజ్లో అక్కడ వేరే లేడీస్ ఆ కార్ గ్యారేజ్ని చేస్తుంటారు, కొన్ని కార్లను క్లీన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చే స్టైల్కి, స్వాగ్కి వాళ్ళు కూడా చూసి షేక్ అవుతుంటారు అమ్మాయిలు కూడా. అసలు మస్తు డిఫరెంట్గా ట్రై చేసిండు. డిఫరెంట్ క్రియేటివిటీ కొత్తగా ఉంది అసలు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంది, హీరోనా విలనా లేకపోతే ఇద్దరు హీరోలా, ఆ విలనా అదంతా పక్కన పెట్టేసి అదంతా ఏ స్టోరీ ఏందన్నది కూడా తెలియకుండా జస్ట్ వీళ్ళిద్దరు స్వాగ్నే హైలైట్ చేసి, వీళ్ళిద్దరు యాటిట్యూడ్ని హైలైట్ చేసి, వీళ్ళిద్దరు కలిసి వస్తుంది ఎట్లుంటుంది అన్నది
చూడడానికి ఎట్లుంటుంది అన్నదే అసలు వేరే రేంజ్లో డిజైన్ చేసింది డైరెక్టర్. నేనైతే మాత్రం అది చూడంగానే మస్తు ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ ఇంక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏందన్నది కనుక అయితే వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఎప్పుడు వచ్చినా సరే కూడా సినిమా మాత్రం వేరే లెవెల్ అయితే ఊహించని కూడా ఊహించారు ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమా ఏదైతే ఉందో వేరే లెవెల్. అంటే ఇండియా మార్కెట్ని షేక్ చేసే సినిమా అవుతుంది పక్క. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా ఆల్రెడీ యూట్యూబ్లో. మీకు గ్లిమ్స్ పెట్ట నచ్చిందో మీరు కామెంట్ చేయరి. ఈ వీడియోగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.